అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యతో పాటు అన్ని రంగాలలో శిక్షణ ఇప్పించాలన్న ఉద్దేశంతో బాలభవన్ నాగార్జున సాగర్, బాలభవన్ నల్గొండ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు కూడా మొన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో కూడా వీళ్ళందరూ కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న క్రమంలో కూడా విద్యార్థులు ఇంటి దగ్గర ఉండకుండా ఉద్దేశంతో కూడా ఈ వేసవి శిక్షణ కార్యక్రమాల్లో వాళ్ళకు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా రకాల ఇక్కడ ఆటలు ఆడిపిస్తూ కూడా వీళ్ళకు అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. క్రాఫ్ట్, అదేవిధంగా డ్రాఫ్ట్, అదేవిధంగా క్రికెట్, ఫుట్బాల్, చేతి అల్లికలు, అదేవిధంగా శాస్త్రీయ నృత్యాలను కూడా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పటి నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎప్పుడు ముగుస్తాయి తదితర అంశాలు తెలుసుకునేందుకు దీనికి సంబంధించిన నాగార్జున సాగర్ బాలభవన్కి సంబంధించిన అధ్యాపకులు ఉన్నారు. శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభమైనాయి సార్? ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? ఏప్రిల్ 25 నుంచి స్టార్ట్ అయినాయి సార్. జూన్ 5వ తారీఖు నడుస్తాయి. మా దాంట్లో నడిచే విభాగాలు ఏంటంటే డ్యాన్స్, చిత్రలేఖనం, కుట్లు, అల్లికలు, బ్యూటిషియన్ కోర్సు 4 నడుస్తున్నాయి సార్. ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ స్టార్ అని పెట్టి ఒకటి సమ్మర్ క్యాంపు వేసవి నడుపుతుంది. అది కూడా మొన్న ఫస్ట్ నాడు స్టార్ట్ అయింది, 15 వరకు నడుస్తుంది. దానికి ఇప్పుడు 100 మంది దాకా పిల్లలు ఉన్నారు. మాకైతే మొత్తం 250 మంది పిల్లలు ఉన్నారు ఏది సమ్మర్ క్యాంప్కి. ఇది మొన్న పెట్టిన రైజింగ్ స్టార్ దానికి మాత్రం 100 మంది పిల్లలు ఉన్నారు సార్. ఇది ఇప్పుడు గత దాదాపు నేను ఉద్యోగాలు 20 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది సార్ ఈ వేసవి శిక్షణ. ఇప్పుడు పిల్లలు కూడా బాగా వస్తారు, మంచిగా నేర్చుకుంటారు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు? ఈ బాలభవన్ బాల కేంద్రం ఆధ్వర్యంలో నడిచేది మాత్రం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సార్. ఇప్పుడు రైజింగ్ స్టార్ పెట్టింది మాత్రం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నడుస్తుంది సార్. ముఖ్యంగా కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి స్పందన ఈ విధంగా వస్తుంది సార్. వేసవికాలం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారా సార్ దీంతో కేంద్రానికి పంపించడానికి? అద్భుతంగా ఉంది సార్. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా దీన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. సంతోషంగా ఉన్నారు పిల్లలు కూడా. ఇక్కడ అన్ని స్నాక్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నోట్స్ బుక్స్, క్రయాన్స్, డ్రాయింగ్ సంబంధించిన నోట్స్ బుక్స్ మొత్తం గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది సార్. పిల్లలకు పెద్ద పిల్లలందరికీ ఇచ్చారు కాబట్టి ఈ పిల్లలు చాలా వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూస్తే చాలా పెరిగింది సార్. 250 మంది దాకా పెరిగినంటే మామూలు విషయం కాదు. ఇంకా పేరెంట్స్ ఇంకా అవకాశం ఉంది కాబట్టి యూజ్ చేసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నాను సార్ నేను. మొన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం కూడా వచ్చి ఏం సూచనలు ఇచ్చారు ముఖ్యంగా మీకు? ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవిలో పిల్లలు ఈ ఎండలకు ఇబ్బంది పడకుండా ఇక్కడనే దీన్ని యూజ్ చేసుకోవాలి. క్యారమ్స్ కానీ, చెస్ కానీ, డ్రాయింగ్ కానీ, మ్యాథ్స్లోని మెలకువలు కానీ, లేదా డ్యాన్స్ కానీ, లేదా క్రాఫ్ట్ కానీ, ఇలాంటి యోగా కానీ ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. మీరంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేడం సలహాలు ఇచ్చారు సార్. రైట్ సార్, మొత్తం కూడా మీరు విద్యార్థులకు ఏం నేర్పుతున్నారు సార్ సమ్మర్ క్యాంప్లో? డిఓ గారి ఆదేశానుసారం నేను బాలకేంద్రంలో డ్రాయింగ్ ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను. గత 20 ఏళ్ల నుండి ఇక్కడే బాలకేంద్ర నల్గొండ. పిల్లలు డ్రాయింగ్ చాలా చక్కగా వేస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్లో గవర్నమెంటు పెట్టిన సమ్మర్ క్యాంప్లో డిఓ గారు అందరికీ ఫ్రీగా నోట్సులు, కలర్సు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్లు అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వాళ్ళు చక్కగా వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. 6th to 9th వరకు చక్కగా నేర్చుకుంటున్నారు. ఎక్కువ ఎవరు డ్రాయింగ్ ఎక్కువ ఇస్తున్నారు సార్? చిన్నపిల్లల కొంచెం 7th, 8th క్లాస్ అంటే ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టమైన పడుతుంది. ఏదైనా ఒక బొమ్మ గీయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకు అనుగుణంగానే మీరు ఎలాంటి మెలకువలు నేర్పుతున్నారు? పిల్లలు చిన్నపిల్లలు 1 to 5th వరకు బేసిక్స్ అన్నీ చిన్న బొమ్మలుగా చేస్తున్నారు. చాలా చక్కగా ఇంట్రెస్ట్గా వేస్తున్నారు. పెద్ద పిల్లలకి కొంత సబ్జెక్టు ఇవి ఉంటాయి, అంటే కొన్ని లెటర్ రైటింగ్ అలాంటివి కొన్ని చేస్తుంటారు. వాళ్ళు చక్కగా బాగా వేస్తున్నారు, ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. సంవత్సరం కూడా పేరెంట్స్ చాలా పిల్లలకి ఎంకరేజ్ చేసుకుంటూ చాలా చక్కగా బాలభవన్ బాల కేంద్రానికి పంపించడం జరుగుతుంది. పిల్లలు కూడా అదేవిధంగా పిల్లలు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చి కొత్త అంటే వేరే అన్ని స్కూళ్ళ నుంచి వస్తున్నారు కాబట్టి చాలామంది కొత్త ఫ్రెండ్స్ని తయారు కావడము, అందరూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తారని రావడము, కళల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది పిల్లలకి. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా కూడా ఏంటి మీరు చేసే పని ఏంటి? మీరు విద్యార్థులకు ఏంటి? పిల్లలకు మంచి కోరిక, అభిలాష ఉంది కాబట్టి వాళ్ళు ఉన్న జిజ్ఞాసకు ఇది ఒక నిదర్శనం.
ఆర్ట్ ఉన్న వాళ్ళ టాలెంట్ బయట పెట్టుకోవడానికి వాళ్ళకున్న పట్టుదలకు వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నందుకు ఇది సంతోషం. ఎందుకంటే వాళ్ళకు ఈ వేసవిలో ఆడుకోకుండా ఇంటికాడ టైం వేస్ట్ కాకుండా కూడా వాళ్ళు నేర్చుకుంటానికి వాళ్ళు మనసు పెట్టి వస్తారు చూడు, దానికి హ్యాట్సప్ పిల్లలకు. ఎందుకంటే ఆర్ట్కు వాళ్ళ మనసు ఉంది కాబట్టి, ఆర్ట్ నేర్చుకోవాలని మనసు ఉంది కాబట్టి, వాళ్ళు అది జిజ్ఞాస ఉంది కాబట్టి వాళ్ళకి ఈ సమ్మర్లో కూడా వాళ్ళు ఇంత పొద్దుగాల వచ్చి ఆర్ట్ నేర్చుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారంటే ఇది ఎంతో సంతోష విషయం. ఇట్లానే గవర్నమెంట్ ఈ స్కూల్లో అయిపోతూలుగానే ఇట్లా ఒక ప్లాన్ చేసి ఫస్ట్ నోటీసులు వేసి ఒక బ్యానర్ పెట్టి ఇట్లా ఎంకరేజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ ఈ సమ్మర్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ప్లస్ తల్లిదండ్రులకు కూడా వీళ్ళకు ఏదో ఒక ఆర్ట్ నేర్పించినట్టు ఉంటుంది. ప్రైవేట్ ఫీజులు ఇచ్చి నేర్పించిన దానికంటే గవర్నమెంట్ టీచర్స్ ఇట్లా కోచింగ్ పెట్టడం వల్ల ఇలాంటి టాలెంట్ ఉన్న సార్లు పెట్టిస్తారు కాబట్టి చాలా మంచిగా ఉపయోగం ఉంటుంది. ఆర్ట్తో పాటు ఇంకా పిల్లలకు ఏం చెప్తుంటారు, ఏం నేర్పుతుంటారు? పిల్లలకు ఆర్ట్తో పాటు వాళ్ళు నేర్చుకుంటుంటే వాళ్ళకు కొన్ని నాటకం సంబంధించిన అయినా మిమిక్రీ అయినా ఇలాంటివి కొన్ని నేర్పవచ్చు. వాళ్ళను ఇంట్రెస్ట్ బట్టి సినిమా నటులు చూస్తే సిఐ చిండే ఎట్లా మాట్లాడుతుంది. ఈ గవర్నమెంటు చిన్న పిల్లలకు చాలా ఎంకరేజ్మెంట్గా ఆర్ట్ నేర్పుతుంది. ఇది ఎంతో సంతోషమైన విషయం. చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా వచ్చి నేర్చుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ ఎండకు లెక్క చేయకుండా కూడా వచ్చి నేర్చుకుంటున్నారంటే ఎంతో మంచిగా ఉన్నది, సంతోషం. గవర్నమెంట్ ఇలానే అందరినీ ఎంకరేజ్ చేసి అందరికీ ఆర్ట్ మొత్తం టాలెంట్ బయట పెట్టాలని కోరుకుంటున్నాను. మొత్తం కూడా ఏదైతే పక్షులు, ముఖ్యంగా కూడా చిన్నపిల్లలకు పక్షులు అంటే కూడా చాలా ఇష్టం. ఆ పక్షులకు సంబంధించిన 1-2 ఓకే సార్. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన క్రాఫ్ట్కి సంబంధించి చూద్దాం. మేడం, మొత్తం కూడా ఎంతమంది స్టూడెంట్స్ క్రాఫ్ట్ నేర్చుకుంటున్నారు, ఎట్లా ఉంది సార్? నమస్కారం అండి, నా పేరు లలిత. నేను జీజీహెచ్ఎస్ ఆర్పీ రోడ్లో క్రాఫ్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అయితే డిఓ సార్ ఆదేశానుసారము ఇక్కడ సమ్మర్ క్యాంప్లో మీకు పిల్లలకి క్రాఫ్ట్ నేర్పవలసింది అని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. మొన్న ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఇది. క్రాఫ్ట్ అంటే పిల్లలకి పేపర్తో కటింగ్స్, కుట్లు, అల్లికలు ఇవన్నీ నేర్పడం జరుగుతుంది. అయితే రేపు ఇప్పుడు బయట చూస్తే ఎన్నో వేలు ఖర్చు పెట్టి జాకెట్ల మీద డిజైన్స్ అవన్నీ ఎంతో ఖర్చు చేసి నేర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఫ్రీగా పిల్లలు కల్పించడం వల్ల ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు దీని ద్వారా ఉపాధి కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎంతమంది మేడం, ఎంతమంది మీ దగ్గరికి ఇప్పుడు స్టూడెంట్స్ వస్తున్నారు? ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు 6 నుంచి 9th వరకు పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. ఎక్కువగా రకరకాల పేపర్స్తో కటింగ్స్ అంటే హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ నేర్చుకోవడము, క్లాత్ తోటి మన ఎంబ్రాయిడరీ వర్క్స్ నేర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా పాల్గొంటున్నారు పిల్లలు. ముఖ్యంగా కూడా మొత్తం కూడా నృత్యానికి వస్తాయి, ఇటు డ్యాన్స్, అదేవిధంగా దానికి సంబంధించిన సార్ మొత్తం కూడా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఏం కూచిపూడి ఎట్లాంటివి ఏం నేర్పుతున్నారు? నా సబ్జెక్టు పేరిణి నాట్యం, తెలంగాణ స్టేట్ ఆర్ట్ ఫామ్ పేరిణి. ఒకప్పుడు పద్మశ్రీ భరత కళాప్రపూర్ణ డాక్టర్ నటరాజరామకృష్ణ గారి పునరుద్ధరించినటువంటి ఆర్ట్ ఫామ్ ఇది. అయితే 1 to 4th క్లాస్ వరకు నాకు 68 మంది స్టూడెంట్స్ వస్తారు. ఫస్ట్ పీరియడ్ 68 మంది విద్యార్థులు వస్తారు. సెకండ్ పీరియడ్లో 5th to 7th క్లాస్ వాళ్ళు 70 మంది దాకా ఉంటారు. తర్వాత 8th, 9th, 10th ఇప్పుడు మీరు వచ్చినప్పుడు చేసే పిల్లలు 40 మెంబర్స్ ఉంటారు. దాదాపు 200 మంది స్టూడెంట్స్ నాకు వస్తారు డ్యాన్స్ క్లాస్కి, ఎక్కువ మంది వస్తారనమాట. నేను దీంట్లో నాకేంటంటే సబ్జెక్టు చెప్తాం, మేము సంస్కృత శ్లోకాలు ఉంటాయి, ముద్రాస్ చెప్తూ పుట్ వర్క్ చెప్తాం క్లాసికల్లో. ఆ తర్వాత దేశభక్తి గీతాలు, స్కూల్ స్టూడెంట్స్ కాబట్టి దేశభక్తి గీతాలు చెప్తాం. అట్లాగే ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ చెప్పమన్నారు. ట్రెడిషనల్గా కోలాటము, లంబాడి, కోయ ఇట్లాంటివి చెప్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు ఇది శారీరకంగా ఉపయోగపడుతుంది. ఎండాకాలం కాబట్టి వాళ్ళు ఎండలో ఆడకుండా, ముఖ్యంగా టీవీకి దూరంగా, సెల్ ఫోన్ ఒత్తకుండా, ఇది శారీరకంగా, మానసికంగా, మన ఆధ్యాత్మికంగా ఉంటుంది. మన సంస్కృతిని వెల్లివిరిసే విధంగా ఉంటుందన్నమాట. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఇందులో ఇమిడింపబడతాయి. ఆ విధంగా శాస్త్రీయ జానపద నృత్యాలను నేర్పిస్తున్నాం సార్. ముఖ్యంగా కూడా
మీరు ఏదైతే నాట్యం నేర్పిస్తున్నారు కదా ఇంతమంది ప్రయోజకులు అయ్యారు, ఎట్లా అనిపిస్తుంది సార్? ఇంతమందిని కూడా మీరు చేస్తుంటారు కదా, ఏమనిపిస్తుంటుంది మీకు? నేను ఇప్పటి వరకు నా దగ్గర సర్టిఫికేట్ కోర్సు ఒక 18 మంది విద్యార్థులు రాశారు, డిప్లొమా ఒక 8 మంది రాశారు, ఎంఏ స్టూడెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారు. నేను తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చిరుతల రామాయణం అనేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొని తెలంగాణ నృత్యంగా, శాస్త్రీయ నృత్యంగా రూపకల్పన చేశాం. ఇది డాక్టర్ కేవి రమణాచార్య గారి ఆశీస్సుల చేత అప్పటి మన సాంస్కృతిక శాఖ రాళ్లబండి కవితా ప్రసాద్ గారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఎంపీ కవితా మేడం కూడా అప్పుడు ఉన్నప్పుడు వారి సమక్షంలో ఒక బుక్ కూడా మేము రిలీజ్ చేశాము. ఆ ఆర్ట్ ఫామ్ని ఇందులో మా నాన్నగారు కల్లు రామచంద్రయ్య గారు, మా తాతగారు కల్లు లక్ష్మీనరసింహ గారు చేసినటువంటి ఆర్ట్ ఫామ్ని ఇప్పుడు నేను శాస్త్రీయంగా రూపకల్పన చేసి చేస్తున్నాం. ఇప్పటి యువత తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారా సార్? తప్పకుండా, ఎందుకంటే జానపద కళలు జాతి ఔన్నత్యానికి ప్రతీకలు అంటారు. అంతేకాదు ఓల్డ్ ఈజ్ గోల్డ్. అందులో ఉన్నటువంటి ఆ జానపద నృత్యాన్ని ఈనాటి తరానికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని పెద్దల సూచనల మేరకు శాస్త్రీయ నృత్యంగా రూపకల్పన చేసి తెలంగాణ శాస్త్రీయ నృత్యంగా నేర్పించడం జరుగుతుంది. రైట్, మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి, మొత్తం కూడా వీరందరూ కూడా దానికి సంబంధించిన ఆ గేమ్స్ అదేవిధంగా నృత్యాలతో కూడా చేస్తున్న పరిస్థితి. కొంతమంది కూడా వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాన్న, ఏం పేరు నాన్న నీ పేరు? బాణశ్రీ సార్. ఏం నేర్చుకుంటున్నావు సమ్మర్ క్యాంప్లో? డ్రాయింగ్, బ్యూటిషియన్ కోర్స్, ఓకే, డాన్స్. ఇన్ని నేర్చుకుంటున్నావా? ఎస్ సార్. క్యారమ్. ఇంట్రెస్ట్ ఏంటి ఎక్కువ, ఏది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది? ప్లేయింగ్ సార్. ప్లేయింగ్, బ్యూటిషియన్, ఇవి రెండు నేర్చుకోవాలి. ఎన్ని గంటలకు వస్తావు? 8 వరకు, 8 నుంచి 11:30 వరకు సార్. మమ్మీ డాడీ ఏమంటుంటారు? తోలుతున్నారా? ఎస్. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ సమ్మర్ క్యాంప్ పెట్టారు, ఎట్లా అనిపిస్తుంది అన్న? హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఓకే, రైట్. చెప్పినా, ఏం పేరు నీ పేరు? మై నేమ్ ఇస్ రిషిక. ఏం నేర్చుకుంటున్నాను? బ్యూటిషియన్, డాన్స్, డ్రాయింగ్, బ్యూటిషియన్. ఎట్లా ఉంది సమ్మర్ క్యాంప్? బాగుంది. హాలిడేస్ కదా, హాలిడేస్లో ఇంటి దగ్గర ఆడుకోకుండా ఇక్కడ సమ్మర్ క్యాంప్ బాగుందా? ఇంటి దగ్గర ఆడుకోవడం మంచిగా అనిపిస్తుందా? సమ్మర్ క్యాంపే బాగుంది. సమ్మర్ క్యాంప్ బాగుందా? ఓకే. చెప్పినా, ఏం పేరు నీ పేరు? ఆయేషా నా పేరు. ఏం నేర్చుకుంటున్నాను? డాన్స్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఇంకా కుట్లు అల్లికలు నేర్చుకుంటున్నా. ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి నీకు? డాన్స్. డాన్స్ ఇంట్రెస్ట్ చేస్తావా? డాన్స్ మంచిగా? ఓకే, రైట్. మరికొంతమంది చిన్నారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాన్న, ఏం పేరు నాన్న నీ పేరు? శివాని. ఏం నేర్చుకుంటున్నావు సమ్మర్ క్యాంప్లో? డ్రాయింగ్, డాన్సింగ్. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఎస్పీఐ హై స్కూల్ నుంచి. హై స్కూల్ నుంచి వచ్చావు. ఎన్ని గంటలకు వస్తావు? ఎవరు తీసుకొస్తారు నన్ను ఇక్కడికి? మమ్మీ. మమ్మీ తీసుకొస్తుందా? ఎట్లా అనిపిస్తుంది సమ్మర్ క్యాంప్? ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. బాగుంది. బాగుంది, చాలా బాగుందా? ఓకే. చెప్పినా, ఏం పేరు నీ పేరు? మనశ్విని. ఏం నేర్చుకుంటున్నావు నాని? డ్రాయింగ్, డాన్స్. ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఎక్కువ ఏమి ఇంట్రెస్ట్ ఉంది? డ్రాయింగ్. డ్రాయింగ్ వేస్తావా? డ్రాయింగ్ బాగా వేస్తావా? ఎట్లా చెప్తున్నారు డ్రాయింగ్? సార్ వాళ్ళు మంచి చెప్తున్నారా? మంచిగా చెప్తాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? కంచనపల్లి. కంచనపల్లి నుంచి వస్తున్నావు. ఎవరు తీసుకొస్తారు నన్ను ఇక్కడికి? డాడీ. డాడీ తీసుకొస్తాడు, రోజు తీసుకొస్తాడా? ఓకే, థ్యాంక్ యూ. చెప్పినా, ఏం పేరు నీ పేరు? షాన్యు. ఏం నేర్చుకుంటున్నావు నాని? డ్రాయింగ్, డాన్స్. అందరూ డ్రాయింగ్, డాన్స్ నేర్చుకుంటారు, వేరే నేర్చుకుంటావా? ఇంట్రెస్టా నీకు డాన్స్ అంటే? ఎస్. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎస్పీఐ స్టూడెంట్. ఎస్పీఐ స్కూల్. ఓకే, మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చూస్తున్నాం, అందరూ కూడా ఆ విద్యార్థులు సమ్మర్ క్యాంప్కు వచ్చి ఇక్కడ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా సుదూర్ఘ ప్రాంతం, అంటే ఒక 4 కిలోమీటర్ల నుంచి వచ్చి కూడా ఇక్కడ కంచనపల్లి అంటే నల్గొండ నుంచి కూడా 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్ల నుంచి కూడా చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చి కూడా ఆ సమ్మర్ క్యాంప్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా వీరికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం వారు చెప్తున్న పరిస్థితి. మొన్నటే నేను నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ విజిట్ చేసి కూడా ఇక్కడ అన్ని బాగున్నాయని కూడా మేడం చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఒకటే ప్రభుత్వ ఉద్దేశం ఒకటే, ఎవరైతే వేసవి కాలంలో ఉన్నదో సమ్మర్ క్యాంప్ పెట్టిన విద్యార్థులు మాత్రం అన్ని రంగాలలో శిక్షణలో నైపుణ్యం పెంపొందించాలనే ఉద్దేశంతో కూడా సమ్మర్ క్యాంప్లో ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.